సార్ ఇప్పుడు మేము కళ్ళారా చూసినటువంటి వాస్తవాలు ఆ ఎపిసోడ్ కన్నా ముందు మీరు డిఐజీ డిఐజీ వచ్చాడు అంటే ఈడెళ్ళి ఏదో చెప్పుంటాడు సిఐ గారు. అవును, డెఫినెట్ గా వచ్చింది కదా కాంట్రవర్సీ. వచ్చాడు, వచ్చిన తర్వాత ఏమయ్యండి, ప్రెస్ వాళ్ళు వస్తారు, నా రికార్డు చూసుకుంటాడు, బాగానే ఉంది అనుకున్న తర్వాత ఈ నలుగురు ప్రెస్ వాళ్ళు వచ్చారు. ఈ నలుగురు ప్రెస్ వాళ్ళు వచ్చిన తర్వాత ఈ నలుగురిని మీరు అది ఇది ఏమయ్యా ఈ ఏరియాలో నక్సలిజం పోవాలంటే ఏం చేయాలని అని ఊరిని ఒక క్వశ్చన్ అడిగాడు. అప్పుడు ఆ నలుగురు ఏమన్నారంటే, సార్ మా దగ్గర ఒక చిన్న క్లూ ఉంది, ఆ క్లూ ప్రకారంగా చేస్తే ఈ ఏరియాలో ఒక నక్సలైట్స్ రారు సార్ అన్నాడు. వీడు ఇంట్రెస్టింగ్, అబ్బా ఏంటి ఏది ఇది అన్నాడు. ఏం లేదు సార్, కొత్తగా డిఎస్పీగా ట్రైనింగ్ అయిన డిఎస్పీ వచ్చినాడు, కొత్త వచ్చాడు, ఇలాంటి డిఎస్పీని వరంగల్ జిల్లాలో 4 ప్రాంతాల్లో పెట్టండి, ఇలాగే పనిచేయాలి, అసలు నక్సలైట్లు ఎంటర్ కారు సార్ అన్నాడు. వాళ్ళు అలా అంటారని నాకు తెలియదు, ఇప్పుడు నేను చెప్తా అంటారండి వాళ్ళు అంటారు కదా. ఆ డిఐజీ ఏమన్నాడంటే ఇమ్మీడియట్లీగా నేను పక్కనే నుంచుని ఉండా, ఏమో ఏంటి అప్పుడే ప్రశ్నలు పెట్టేసావా అన్నాడు. ఇక నాకు పిచ్చెక్కిపోయింది, నాకున్న బ్యాక్గ్రౌండ్ మూలన ఇరిటేషన్స్ వచ్చేస్తా ఉంటాయి. పిచ్చెక్కిపోయి బయటకు వచ్చి కళ్ళం నీళ్ళు పట్టుకుని ఏడ్చా. బాగా ఏడ్చి మళ్ళీ బయటపడుకోకుండా జాగ్రత్తగా ఉండి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయి మూటమ్మలు సర్దేసుకొని వెళ్ళిపోదాం, అసలు ఎవడో చెప్పుకోకుండా వెళ్ళిపోదాం అనుకో. బట్ నా వైఫ్ నా పిల్లలు ఏంటి ఏం జరిగింది అన్నప్పుడు సరే ఇష్యూ చెప్పాను నేను, ఇది మనకు పడదు, లేదు నాకు యూనివర్సిటీలో ఉంది వెళ్ళిపోతాను, నాకేం జాబ్ ప్రాబ్లం లేదు. 5 సంవత్సరాలు ఇచ్చాడు మా వైస్ ఛాన్సలర్ లీన్, జనరల్గా 1 year ఇస్తారు. అలాంటిది నా మీద ఉన్న ఇంట్రెస్ట్ తోటి 5 సంవత్సరాలు ఇచ్చాడు. 5 సంవత్సరాలు నువ్వు ఎప్పుడన్నా వెనక్కరమని ఇచ్చాడు. అప్పుడు 2 సంవత్సరాలు అయింది. వెళ్ళిపోదాం పద అంటే నా వైఫ్ ఒక మాట ఉంది, ఇప్పుడు నువ్వు సఫర్ అవుతున్నావు, ఒక్కడో సఫర్ అవుతున్నావు, మేమందరం ఎంజాయ్ చేస్తున్నాం, నేను పిల్లలు నా ఫ్యామిలీ మీ ఫ్యామిలీ అందరూ, మా అబ్బాయి డిఎస్పీ అని, మా అన్నయ్య డిఎస్పీ అని, మా అన్నయ్య పోలీస్ ఆఫీసర్ అని, అందరూ ఊర్లో అందరూ రెస్పెక్ట్ ఒకటి ఎన్ని చేస్తున్నారు, నువ్వు ఒక్కడమే సఫర్ అవుతావా, మా అందరూ ఎంజాయ్మెంటు, నీకు ఏది కావాలి, అందరూ ఎంజాయ్మెంట్ కావాలి అని అంటే నువ్వు సఫర్ అవ్వాలా, లేదు నువ్వు వెళ్ళిపోతానంటే వీళ్ళు సఫర్ అవ్వాలా, నువ్వు డిసైడ్ చేసుకోవాలంటే ఒక 1 hour బాగా ఆలోచించి ఇది కరెక్టే కదా, నా బ్యాక్గ్రౌండ్ నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పిల్లలు వీళ్ళందరూ కూడా హ్యాపీగా ఉంటున్నారంటే అంతకన్నా నాకు కావాల్సిన ఓకే సఫర్ అవుతాం అవని అనుకుంటా వచ్చాం. ఆ సఫరింగ్ రిటైర్ అయ్యే వరకు కూడా సఫర్ అవుతూనే ఉన్నాం. ఏం ఘోరాలు తప్పులు చేసామంటే ఆన్సర్ దొరకదు. నేను ఒక ఇంటలెక్చువల్ని, పిహెచ్డీ చేసిన వాడిని, ఎకనామిస్ట్ని. నేను ఏం తప్పు చేస్తున్నాను అనేది నాకు అర్థం. ఇప్పుడు ఒక తప్పు చేస్తున్నావు అని అంటే తెలుసుద్ది, నాకు రెక్టిఫై చేసుకోగలను నేను. కరెక్ట్. మీరు ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి అడిగాను నేను, అయ్యా నువ్వు నా మీద రిపోర్ట్ రాసావు, నా మీద నువ్వు ఎందుకు రిపోర్ట్ రాసావు, నేను ఏం తప్పు చేశానో చెప్పు, ఆ తప్పును సరి చేసుకుంటాను అని అంటే ఏం లేదు లేకపో అంటాడు. ఆ రిపోర్ట్ రాసే ఉంటాడు. ఎస్పీ ఉన్నాడు, రిటైర్ అయిపోయాడు ఆయన కూడా. ఆయన ఖమ్మం ఎస్పీగా ఉన్నప్పుడు ఆయన నాతోటే క్లోజ్గా ఉండేవాడు, ఏ డిఎస్పీతో క్లోజ్గా ఉండేవాడు కాదు. అన్నం తినాలన్నా నా దగ్గరే తినేవాడు. కమ్యూనిటీ కదా, నేను ఇల్లందు డిఎస్పీ. నేను ఆయన కూడా మీ కమ్యూనిటీ అనుకుంటా, అంటే ఎస్సీ కమ్యూనిటీ, బట్ వడ్డేరాళ్ళ కమ్యూనిటీ, కర్ణాటకలో ఎస్సీస్ వాళ్ళు. మంచి ఆఫీసర్, చెడ్డ ఆఫీసర్ ఏం కాదు. బట్ ఆయన ఒక ఎపిసోడ్ చెప్తాను నేనండి, ఎంత బ్యాడ్ లక్కో చెప్తారు ఈ రియల్ స్టోరీస్ ఇవన్నీ. ఆయన చాలా మంచి ఆఫీసర్. ఆయన నేను లెక్చరర్ ఉన్నప్పుడే తెలుసు నాకు, ఆయన శ్రీకాకుళం ఎస్పీగా ఉండేవాడు. అప్పుడు నా వైఫ్ మేనమామ డిఐజీ, ఆయన నా బంధువు. ఆయన డిఐజీ, వైజాగ్ డిఐజీ. ఏం పేరండి ఆయన పేరు? రైట్. ఆయన వైజాగ్ డిఐజీ, ఎస్పీ శ్రీకాకుళం ఈయన. ఆ లింకప్ ఉంది నాకు. మా డిఐజీ గారు వస్తే మా ఇంటికి వచ్చేవాడు, ఆయన వెనకాల ఎస్పీ గారు వచ్చేవాడు. ఇది ఈ సైన్యం మామూలే కదా, మామూలుగా ఉండదు కదా ఈ సైన్యం. అందులో నాకు చాలా క్లోజ్గా ఉండేవాడు ఈయన. వాళ్ళ బ్రదరు నేను చాలా క్లోజ్, చాలా బాగుండేవాళ్ళం. మంచి ఆఫీసర్, మా జిల్లా ఎస్పీ చేశాడు, చాలా మంచిగా ఉండవు, నాకు తెలుసు కదా అది. ఆయన వాళ్ళ మరదల పెళ్లికి ఒక 5 లక్షల రూపాయల వర్త్ చేసే మెటీరియల్ కొన్నాడు ఖమ్మంలో. ఇప్పించింది ఎవరో, ద గ్రేట్ డిఎస్పీ ఆఫ్ ఖమ్మం పేరు. ఆయన కూడా మీకు తెలిసి ఉండాలా, చాలా గొప్పవాళ్ళు వీళ్ళంతా. 5 లక్షల రూపాయల మెటీరియల్ కొన్నాడు. కొన్న తర్వాత ఒక మారుతి కారు కొన్నారు, ఒక డాక్టర్ది.
సెకండ్ హ్యాండే వరదల పెళ్ళికి అయితే కొని కర్ణాడు పంపించాడు. ఇప్పించింది ఎవడో డిఎస్పి. ఇది ఇలా ఉంచండి, నేను ఇల్లందులో ఉన్నా, పాపం నాతో కొంచెం ఏదో కొద్దిగా మంచి ఆఫీసర్ రా అని నాతో కొద్దిగా జాగ్రత్తగా ఉండవు, అంటే కొంచెం నాకు కేర్ ఆఫ్ అనుకోండి. పోనీ ఇల్లందు డిఎస్పీ మీరు? నేను ఇల్లందు డిఎస్పీని, అంతకుముందు భద్రాచలం డిఎస్పీని. ఈ పోల్ నాగేశ్వరరావు నన్ను ఏమనుకున్నాడంటే, అరే పాప ఈ కుర్రోడు భద్రాచలం డిఎస్పీ అడవిలో, ఇల్లందు డిఎస్పీ అనంతగారి అడవిలో, ఖమ్మం వేపిద్దాము చెప్పి ఈయన ఒక ఐడియాకి వచ్చి అసెంబ్లీలో క్వశ్చన్స్ రైజ్ చేయడం మొదలుపెట్టాడు. లాండ్ ఆర్డర్ బాగాలేదు, ఖమ్మం గ్రౌండ్ వర్క్ తయారు చేస్తున్నాడు ఆయన. ఇది ఈడు సెండ్ చేశాడు. ఈ ప్రభాకర్ నన్ను లేపేసి శ్యాంప్రసాద్ని ఖమ్మం ఎస్పీ డిఎస్పీ చేయాలని చూస్తున్నాడని ఒక సెంట్ వచ్చింది. ఒక ఐడియాకి వచ్చాడు, తెలిసిపోద్ది క్లియర్గా. ఎందుకంటే అతను ఈయన అడగటం ఇవన్నీ జరుగుతున్నాయి. వీళ్ళంతా కలిసే ఉంటారు, పెద్ద రాజకీయ ఇదంతా. సరే ఇది అయిపోయిన తర్వాత ఓ పిటిషన్ పెట్టాడు ఎస్పీ మీద, ఓ పిటిషన్ రాపిచ్చాడు. లేకపోతే ఇప్పుడు నన్ను లేపెత్తారు ఖమ్మం నుంచి. ఆడప్పటికే నెలకు 5 లక్షలు టార్గెట్ పెట్టి కూర్చొని ఉన్నాడు. నెలకు 5 లక్షలు ఇన్కమ్. ఖమ్మంలో 300 బ్రాందీ షాపులు ఉండే, ఒక్కో బ్రాందీ షాపు 2000 అయ్యారు, 2-3 లక్షలు అట్లా ఉండేది ఇన్కమ్. సో వాడు అప్పటికే లక్షలు కోటీశ్వరుడు. వాడు కమ్యూనిటీ, పెద్ద కమ్యూనిటీ, పెద్ద పెద్దవాళ్ళు అన్న ఉంటారు, వాడు దొంగ అయినా కానీ. సో ఈ యాంగిల్లో వాడు ఏం చేశాడు, ఒక స్ట్రాటజీ ప్లే చేశాడు. ఆ స్ట్రాటజీ ఏంటి, ఒక పిటిషన్ పెట్టాడు ఎస్పీ మీద. 5 లక్షల రూపాయలు మెటీరియల్ కొన్నాడు, ఇది కొన్నాడు అని అనార్మస్ పిటిషన్ సీఎంఓ పెట్టాడు. ఈ ఐపీఎస్ వాళ్ళకి ఏమవుతాడు, ఎవడు పిటిషన్ పెట్టినా కానీ చెప్పేస్తారు వీళ్ళకి, నీ మీద పిటిషన్ వచ్చింది అని. నేను ఉగ్రుడు అయిపోతున్నాడు, ఎవడరా పిటిషన్ పెడతాడు అని. ఎవడో తెలిసి కొన్నది ఆయన పిలిచాడు. ఏంది పిటిషన్ వచ్చింది, ఏంటి సంగతి ఏంటని అడిగాడు. సార్ ఏం చెప్పను సార్, నన్ను పిలిచి అడిగాడు, ఇచ్చాడు సార్ ఆ పిటిషన్ అని చెప్పి తోసేసి అది లింక్ పెట్టాడు. ఇక పువ్వాడంటే మండిపోతున్నాడు ఈయన ఎస్పీ గారు. వీడు డిఎస్పీగా ట్రాన్స్ఫర్ చేయాల్సిన దాన్ని అడ్డుకోవడానికి ఆడి క్రియేట్ చేశాడు. పాపం పెట్టాడు, చాలా మంచిగా. ఆయన తెలియదు కూడా, అసలు తెలియదు కూడా తెలియదు. ఏదో సానుభూతితో ప్రసాదం అక్కడ వేయాలన్న దానికి పాపం ఆయన టార్గెట్ చేశారు. టార్గెట్ చేసేసిన తర్వాత ఎస్పీ ఏం చేశాడంటే, ముందు ఆయన దగ్గర ఉన్న గన్మాలను తీశాడు. దగ్గర ఉన్న గన్మాలని, ఎప్పుడు నుంచో ఉన్న గన్మాలను తీసేసి ముసలోళ్ళు మొక్కోళ్ళు వేసి, అరే ఆ గన్మాలను పిలిచేవాడు. పిలిచి నువ్వు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారా, 5 సంవత్సరాలు చేస్తున్నావా, ఇప్పుడు నేను బీకేస్తున్నాను, వాడేం బీక్కుంటాడో చూసుకోరా అనేవాడు. ఈ మాటలు ఆయనకి తెలిసి, ఎందుకు వీడు ఇంత సడన్గా ఎనిమిది అయిపోయాడు ఏంటి అని చెప్పి అతను అనేవాడు. సో నాకు తెలుస్తుంది కదా వ్యవహారం. సరే నెక్స్ట్ ఎస్ఐల దగ్గరికి వచ్చాడు. ఎరా ఎస్ఐ, నీకు వాడేనండి కదరా బ్యాక్గ్రౌండ్, ఇప్పుడు నేను ఉద్యోగం బీకేస్తున్నాడు, ఏం ఎత్తడు చేసుకోమనరా. ఈ యాంగిల్ మొదలుపెట్టాడు ఎస్పీ గారు. ఎస్ఐలు సిఐలు ఆయనకి ఎవరు అనుకూలంగా ఉంటారో బేసికలీ వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళని పిల్లలతో ఇటు మాట్లాడటం జరిగింది. నెక్స్ట్ టార్గెట్ నేను. నా ఫోన్ చేశాడు ఒకరోజు, ఏంట్రా నీకు కూడా ఆడానండి కదా బ్యాక్ అని అన్నాడు. నాకు ఒరే అంటే నేను పన్ను, ఆడు ఎంత తోడు కాదు, ఆడు ఉరిసిచ్చేస్తానన్నా నేను భరించింది. ఫోన్ పెట్టేసి పొలైట్గా, సార్ నేను వస్తున్నాను మీతో మాట్లాడతాను అనేది ఫోన్ పెట్టేసి వెళ్ళి, సార్ 1.5 year అప్పటికి మీరు చక్కగా చూశారు, మీకు నాకు ఏం డిఫరెన్సెస్ లేవు, ఇప్పుడు ఒరే పొరే అంటే నేను భరించలేను సార్, నేను ఎస్సీ కమ్యూనిటీ, నాకు ఆ ఒరే అంటే నాకు ఎక్కడో తగులుతూ ఉంటుంది, దయచేసి ఆ మాట అనమాకండి, మీరు కొట్టండి తిట్టండి పడతా, ఆ మాట దగ్గర రాగానే ఏం లేదు లేక ఇది కదా ఇదనేవాడు. నేను ఆఫీస్కి వెళ్తాం ఆలస్యం, ఫోన్ మోగేది ఎరా అనేవాడు. ఇక నాకు పిచ్చి ఎక్కిపోయి ఏంట్రా అన్నా నేను, నా ఎరా ఏంటి అన్నా. అప్పటికి 5 నెలల కిందట గుమ్మడి నరసయ్య అని ప్రజాబంధ నక్సలైట్లు నా మీద ఒక పిటిషన్ పెట్టారు. ఏమని, అక్కడ ఒక కేసు అయింది, ఆ కేసులో 50,000 తీసుకున్నాడని ఈడు చెప్తాడు, ఆడు చెప్పడం. థర్డ్ పార్టీ ఎలిగేషన్స్. ఇలా ఒక ఎలిగేషన్స్ తోటి పిటిషన్ పెట్టారు వీడికి. ఎస్పీ దగ్గరికి ఎంక్వైరీకి వచ్చింది. ఆయనకి తెలుసు వాడి దగ్గర 303 వెపన్ నోట్లో ఫిస్టులు పెట్టాడికి. నేను ఒక అర్ధరాత్రి 303 వెపన్ సీజ్ చేశాను నేను వాళ్ళ దగ్గర.
ఆయన తెలుసు ఎందుకు పెట్టారు. ప్రసాద్ ఏదో పెట్టారు, ఏమైనా మన దగ్గర ఉండేది కదా, పక్క పడేస్తున్నాను, పక్క పడేశాడు. ఎప్పుడైతే డిస్ప్యూట్ వచ్చిందో ఆ పిటిషన్ బయటికి తీశాడు. నేను ఒరే అంటున్నానుగా, పిటిషన్ బయటికి తీశాడు. బయట తీసి ఒక 70-80 మందిని ఎంక్వైరీ చేశాడు సార్. ఒకరోజు ఒక ఎస్ఐని నా మీదకి లేపారు. ఆడు నాకు డబ్బులు ఇచ్చానని చెప్పాల. కమ్యూనిటీ చెందినవాడు, కుర్రాడు, పెళ్లిగారి కుర్రాడు. వాడిని ఎందుకు లేపారంటే వాడిని టార్గెట్ చేశాను నేను. వాడిని ఎందుకు టార్గెట్ చేశానంటే వాడు ఒక లంబాడి పిల్లని తీసుకొచ్చి సారా అమ్ముతున్నారని చెప్పి గొడవలు తీసి కొడుతున్నాడండి లాకప్లో రూమ్లో పెట్టి. వాడు ఏం చేయాలి సార్? వాడి మీద యాక్షన్ తీసుకోవాలి కదా. యాక్షనా? వాడిని యాక్షన్ ఎవరికి కావాలి సార్? యాక్షన్ పయ్యోడి దగ్గరికి వెళ్ళి డ్రాప్ చేస్తారు. అట్లా కాదు ఏం చేసింది. సెట్లోకి వెళ్ళాను నేను సెట్లోకి వెళ్ళి ఆ పిల్లని మీ ఎస్ఐని మాట్లాడమని అన్నా. ఆ కానిస్టేబుల్ గారు సైక్ చేసినట్టున్నాడు. వాడు మా ఎస్ఐ గారు బయటకు వెళ్ళారు సార్ అన్నాడు. అరే నువ్వెవడు, నీ నెంబర్ చెప్పరాడు, అక్కడే ఉండి లేడని చెప్తున్నాడు అన్నా. దాంతో సెట్లో వింటాడు కదా. నాకు మండి వాడు అమ్మనేను, వాడు అక్కనే, వాడి చెల్లిని కూడా తీసుకొచ్చి అట్టాగా చేస్తానంట రా అని అన్నాను. ఓపెన్గా జిల్లా మొత్తం విన్నారు. ఏం తప్పేంటి చెప్పండి, తప్పేంటి?